కొంచెం సీఎం గారు కూడా చెప్తాము. ఇక్కడ బెదిరింపులు వస్తున్నాయి ఈ ఇష్యూలో. మా సీఎం కు నా పైన కంప్లీట్ ఇస్తారంట. అడ్వకేట్ బెదిరిస్తున్నారు ఫోన్ చేసి ఎవరో. మా సీఎం కు నా పైన కంప్లీట్ చేస్తారంట. నేను ఇక్కడ ఈ సీఎం తర్వాత మీకు మొదటి భార్యకు పిల్లగాడు ఉండట అమ్మాయి ఏం తమాషా చేసిన వాళ్ళ ఏం అన్ని రాసి పెట్టినవు చెప్పాలి కదా. ఇప్పుడు పంచనామాలు సంతకాలు పెట్టినోడు కూడా ఇరుక్కుంటాడు. ఇమీడియట్గా ఆఫీస్కి రా అని చెప్పి ఆర్ఐ చెప్పిండట. ఆర్ఐ చెప్తే నోటీస్ పంపింది లేదా మా అడ్వకేట్ వచ్చినప్పుడు అడ్వకేట్ తోటి కలిసి వస్తా ఇండివిజువల్గా రాను అంటున్నాను. అది యాక్చువల్లీ ఆమె ఏం చేసిందో నాకు గుర్తులేదు కానీ సెక్రటరీకి వెళ్ళి ఒక ఫోన్ చేయించుకున్నాను. ఫోన్ చేయించుకొని ఇంచుమించు చచ్చిపోతున్న ఏడుస్తారు చూసిన కొంతమంది ఆ ఏడుపు అంతా పెట్టేసింది. అప్పటికే ఎంక్వైరీ అయ్యి ఉన్నది. అది ఇంకా ప్రాసెస్ కాలేదు. మ్యాన్ పవర్ లేకుండా రకరకాల కారణంతో అది పెండింగ్ ఆన్లైన్ కాలేదు. ఫోన్ చేసి ఒకటే ఏడుస్తున్నది ఏదో మొత్తం ఇక ఈమె రేపటి తిండికి లేనట్టుగా ఇది జరిగిందట. నాకు కూడా ఇంకా ఏమంటారు గుర్తులేదు. అంటే చాలా రోజుల కింద జరిగింది. అది ఎప్పుడు ఇచ్చింది ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా వీఆర్ షోయింగ్ ద డాక్యుమెంట్స్. అట్లీస్ట్ ఈ అంత సాల్వ్ అయ్యేంత వరకు హోల్డ్ లో పెట్టండి. బికాజ్ మళ్ళీ మిస్యూజ్ జరగకుండా. ఇది బయటకు వెళ్ళిపోయిన తర్వాత హోల్డ్ చేసేది ఇక్కడ మళ్ళా తీసుకునే అవకాశం ఉంది కదా. ప్రింట్ కాదు సార్, ఇది అబేయన్స్ లో పెట్టేస్తే ఎఫెక్ట్ ని ఇప్పుడు మనం బ్లాక్ చేస్తాం కదా సార్. ప్రాపర్టీ ఇష్యూ మనం పోయి ఆర్డర్ తీసుకునే వరకు బ్లాక్ చేస్తాం. ఒక లెటర్ ఏమంటే మేము బ్లాక్ చేయమని లెటర్ ఇచ్చేస్తాం. మీరు ఇక్కడ ఈ కంప్లైంట్ వచ్చింది దీని మీద బ్లాక్ తీసుకొని రమ్మంటేనే ఏదన్నా మా అడ్వకేట్ తోటి మాట్లాడండి ఇట్లా అంటే అరే 11:30 అవుతుంది. ఇదేమన్నా సినిమా థియేటరు మార్నింగ్ షో ఓపెన్ అయిన కోసరా సార్? నేను మీకు రిక్వెస్ట్ చేయడం ఏమంటే మీరు మాకు కోఆపరేట్ చేయండి. ఆన్లైన్ లేకుండా చేయండి. ఒకటి గుర్తు పెట్టుకో, ఒకటి మంచి పని చేసిన వాళ్ళకి మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలి. నా గురించి తెలుసుకో ఫస్ట్ వాట్ అయ్యాం అర్థమైనా. నువ్వు నీ 100 కోట్లు ఇచ్చినా కూడా నీ సంఘం పెట్టదు తప్పు ఉంటే నాకు తెలిస్తే. నాకు తెలియకుండా ఏదైనా తప్పు జరగవచ్చు కానీ తెలిసి మాత్రం వాళ్ళు ఒవ్వని వదిలిపెట్టాలి. ఇవాళ కాదు వాళ్ళని సింపుల్ గా మనకి ఒక దగ్గర దొరికిపోయి రాదు. మా ఆఫీస్ నుంచి మాత్రం రాంగ్ అప్డేట్ మేమే క్రిమినల్ యాక్షన్. యాక్చువల్లీ ఈ విషయం పిలిపింది ఏంటంటే ఆమె రివర్స్ కౌంటర్. యాక్చువల్గా వాళ్ళు అప్పుడేమో మా ఆఫీస్ అది సర్టిఫికేట్ల సెక్షన్ ఉంది. సర్టిఫికేట్ అది అరేంజ్ డిపిఎస్ ఆమె నేను రాను మాకు అడ్వకేట్ వెంటనే వస్తాను అంటే ఆమె ఒక ప్రీ ప్లాన్ గా మమ్మల్ని మిస్గైడ్ చేసి మీరు రాకపోయినా ఎగ్జాంపుల్ గా చెప్పి సొసైటీని మనం చూపెట్టాలి. మళ్ళీ చేస్తే నరకం ఎట్లుంటుందో చూపెట్టాలి. అది కావాలి. ఇంకొకరు పనులు చేయరు. అమ్మా ఇది ఒరిజినల్ ఫైల్ నేను కావాలని అడిగిన ఏడున్నది ఇది ఒక ముస్లిం ఎన్ని రోజులు తీస్తావు? ఎవరు చెప్పారు? అంతకుముందు చెప్పలేదు. అదే ఇప్పుడు ఎంత చెప్పట్లు తీస్తుందని అంటే ఎట్లా కట్టి పెట్టినాం మోటార్లు? నెల వయసు పెట్టినా ఎట్లా కట్టినా? కట్టాలమ్మా. ఏ నెల ఆ నెల కన్నా ఖర్చు పెట్టాలి.
అదే ఇక నువ్వు ఏం చెయ్యవు, పేరు కార్డుతోనూ ఆటోగ్రాఫ్ చేసి పంపిస్తావు. తీసుకురా మీకు ఆ ఫైల్ మొత్తం తీసుకోండి. ఆర్టీఐలో చెప్తున్నా కదా, యూస్ఫుల్ ఉంటాయి సార్. అది ఓకే. ఈ లోపల దీన్ని అబేయన్స్ లో బికాస్ కాంప్లికేషన్ మేము గర్జీ ఇస్తాం. అది ఉంటే ఆప్షన్ బ్లాక్ చేస్తే ఫర్దర్ ఉన్నది అట్లీస్ట్ మినిమైజ్ అయిపోయింది. ఫర్దర్ ఒరిజినల్లీ మనం రిటర్న్ తీసుకునే ప్రయత్నం చేస్తాము. నాకు తెలిసి ఏంటంటే ఆమె అడ్వకేట్ ఇట్లా మాట్లాడుతున్నట్టే చేస్తే అక్కడ నేను క్యాన్సిలేషన్ కార్డు తీసుకుంటాను చెల్లకుండా. ఇక్కడ బ్లాక్ అయితే లేకపోతే ఆన్లైన్ లో చేయరాకుండా నేను పని చేస్తాను. ఒకటి ట్యాక్స్ ఆన్లైన్ లో రాకుండా బ్లాక్ చేస్తున్నాను. ఆన్లైన్ లో రాకుండా ఎట్లా అంటే కాబట్టి ఆర్ఐ రిపోర్ట్ తీసుకుంటాం. మీ దగ్గర ఉన్నాయన్నీ ఇవ్వండి. ఒకటి అప్లికేషన్ కూడా ఇవ్వండి. దీన్ని రన్ చేయండి, అఫెన్స్లో పెట్టమని ఇవ్వండి. దాని ప్రకారం ఏంటంటే ఈ సర్టిఫికేట్ ఏమంటారు ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సి ఉంది కాబట్టి అప్పటిదాకా ఇది అఫెన్స్లో పెడుతుందని చెప్పి నేను ఒకటి ఇచ్చేస్తాను. ఎండార్స్మెంట్ ఇచ్చేస్తా. అది మీ దగ్గర ఉంచుకోండి, పనికి వస్తాను. అవును సార్, నేను అది అంతవరకు ఇక్కడ అయితే నెక్స్ట్ డ్యామేజ్ ఉండదు. ఫస్ట్ డ్యామేజ్ ఒకటి మీరు ఏం చేయాలంటే ఇప్పుడే మీకు 1.5 hours లో నేను ఇప్పుడే హ్యాండ్ రిటర్న్ అప్లికేషన్ రెడీ మన ఎంక్వైరీలో తేలికగా చెప్పడం ఆర్ఐ బిఆర్ఓ తప్పు చేశారు. వీలైతే ఇవ్వాలనే ఫీడ్బ్యాక్ చేశారు. ఓకే, థాంక్యూ. మా ఆఫీస్